హాయ్ ఫ్రెండ్స్, 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి తేజ అలాగే పృథ్వీ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యారు. తేజ అయితే నైట్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు, ఆల్రెడీ మీరు చూసారు. ఇక పృథ్వీ ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవుతాడు. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో పృథ్వీ అలాగే విష్ణుప్రియ అయితే ఉంటారు. అలా విష్ణుప్రియ సేవ్ అయ్యి 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పృథ్వీ అయితే ఎలిమినేట్ అవుతాడు. పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఒకవేళ టికెట్ ఫినాల్ అవినాష్ కి రాకుండా ఉంటే పృథ్వీ సేవ్ అయ్యి అవినాష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. టీటీఎఫ్ అవినాష్ కి రావడం వల్ల అవినాష్ సేవ్ అయ్యి పృథ్వీ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ప్రెసెంట్ హౌస్ లో ఓజీ క్లాన్ నుంచి 4 అలాగే రాయల్ క్లాన్ నుంచి 3 టోటల్ 7 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా 2 వీక్స్ గేమ్ మాత్రమే ఉంది. ఇక ఈ 2 వీక్స్ లో ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అలాగే రన్నర్ ఎవరు అనేది కూడా తేలిపోద్ది. మాక్సిమం ఈ సీజన్ కి నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే మనోడికి ఇటు ఆంధ్ర తెలంగాణతో పాటు కన్నడ ఓట్లు కూడా గట్టిగా పడుతున్నాయి. కానీ గౌతమ్ కి మాత్రం ఆంధ్ర తెలంగాణ ఆడియన్స్ ఓట్లు మాత్రమే పడుతున్నాయి. నిఖిల్ కి అయితే గట్టి పోటీ ఇస్తున్నాడు మనోడు. ప్రెసెంట్ హౌస్ లో అయితే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్ అలాగే రోహిణి, అవినాష్ అయితే ఉన్నారు. మీరందరూ కూడా ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ అవుతారని చెప్తాడు బిగ్ బాస్. 14వ వారం నామ్స్ నుండి ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళైతే ఫైనల్ వీక్ టాప్ 5 లో అయితే ఉంటారు. అవినాష్ అయితే టికెట్ ఫినాలే విన్ అయ్యి టాప్ 5 అయితే వెళ్ళిపోయాడు. ఇక 14వ వారం ఎలిమినేషన్ డేంజర్ అనేది రోహిణికి అయితే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇక 14వ వారం నామ్స్ నుండి సేవ్ అవ్వడానికి ఓట్ అప్పీల్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్లు అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ప్రీవియస్ సీజన్ లాగా ఎవరైతే అతి తక్కువ టైంలో టాస్క్ అని కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే బిగ్ బాస్ ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. లేదా ఈ సీజన్ అన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఓట్ అప్పీల్ కోసం ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. గోల్డెన్ టికెట్ అయితే ఒకటి ఉంది. దాంతో నామినేషన్స్ నుండి సేవ్ అవ్వచ్చా లేకపోతే ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అనేది నాకు పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మండే నుంచి షో టైమింగ్స్ అయితే మార్చడం జరిగింది. ఎవ్రీ మండే టు ఫ్రైడే షో అనేది 10 PM కి అయితే స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వబోతుంది. ఎవ్రీ వీక్ షో సాటర్డే సండే 9 PM కి స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ దీని గురించి 10 days బ్యాకే చెప్పాను ఫ్రెండ్స్. ఇక 14వ వారం నామినేషన్స్ నుండి నిఖిల్, ప్రేరణ అలాగే గౌతమ్ వీళ్ళ ముగ్గురు అయితే సేవ్ అయిపోతారు ఖచ్చితంగా. ఎలిమినేషన్ అనేది విష్ణుప్రియ, రోహిణి అలాగే నబిల్ వీళ్ళ ముగ్గురు మధ్య ఉంటది. ఎక్కువగా అయితే రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక 14వ వారం డబుల్ ఎలిమినేషన్ పెడతాడా లేదా సింగిల్ ఎలిమినేషన్ పెడతాడా అనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు. ఇన్ కేస్ 14వ వారం సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఫైనల్ వీక్ లో మిడ్ వీక్ లో అయితే ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటది. లేదా ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా టాప్ 6 తీసుకెళ్తాడా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చే వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఎవరికంత ఫ్యాన్ బేస్ ఉందన్నది ఈజీగా తెలుస్తుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం గానీ లేదా ఈవినింగ్ గానీ ఒక డిఫరెంట్ కంటెంట్ తో ఒక ఛానల్ అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ ఛానల్ లింక్ అనేది ఈ రోజు మధ్యాహ్నం గానీ లేదా ఈవినింగ్ గానీ బిగ్ బాస్ కి సంబంధించిన ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో డిస్క్రిప్షన్ లేదా కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బిగ్ బాస్ షో అనేది ఇంకా 2 వీక్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఈ ఛానల్ వేరే కంటెంట్ కి సంబంధించిన వీడియోస్ పెడుతుంటే వ్యూస్ అయితే రావడం లేదు. అందుకోసం వేరే ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. గోల్డెన్ టికెట్ తో బెనిఫిట్ ఏంటి అనేది నాకు పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ లో గానీ నా కొత్త ఛానల్ లో గానీ వీడియోని చూసే వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.